సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి వడ్లమణి గారు, ఫైనాన్షియల్ ప్లానర్. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నానమ్మా. సో రీసెంట్గా చాలా స్కామ్స్ చూస్తున్నాం మ్యామ్. రీసెంట్గా ఒక స్కామ్ కూడా బయటకు వచ్చింది, అది మీకు కూడా తెలిసి ఉంటుంది. సో ఆ స్కామ్స్ నుంచి బయటపడేది ఎలాగా, అంటే ఆ స్కామ్స్లో మనం పడకుండా. స్కామ్ అంటే ఏం స్కామ్? చాలా స్కామ్స్ అవుతున్నాయి. ఆన్లైన్ స్కామ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి, ఆన్లైన్ స్కామ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లోనే, రైట్? యా. సో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఫస్ట్ థింగ్ అంటే రైట్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఎలా తెలుసుకోవాలి, వాటి గురించి ఒకసారి చెప్తారా? అండ్ రీసెంట్ స్కామ్ ఏది జరిగిందో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు మనకి టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. అన్ని పనులు కూడా ఈజీగా అయిపోవాలి. మనుషులకి పేషెన్స్ తక్కువ అయిపోయింది. ఏది కావాలన్నా ఆన్లైన్లోని యాప్స్ పెట్టుకొని మనం ఇంట్లో కావాల్సినవి, గ్రాసరీస్ అన్నా, వెజిటేబుల్స్ అన్నా, లేదా ఏమైనా గ్యాజెట్స్ అన్నా అన్నీ కూడా మనకి ఇంట్లో ఈజీగా వచ్చేస్తున్నాయి, అలవాటు అయిపోతున్నాయి. బట్ దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వెజిటేబుల్స్, గ్రాసరీస్, మిల్క్ కాకుండా కూడా సమ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, ఇవి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్లోని పర్చేస్ చేస్తున్నారు. ఆన్లైన్లోని వాళ్ళు జస్ట్ 101 రూపీస్ పర్ డే, జస్ట్ 500 రూపీస్ పర్ మంత్ అనేసి ఏదో ఒక వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అది ఇచ్చాక క్లయింట్స్ ఏం చేస్తారంటే అవి తీసేసుకుంటారు, లేదా అది అక్కడ చూసి మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మేము ఇలాగ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాము, రైట్? లేదా మేము ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాము. సో మా ఏజ్ ఇది ఇంత, ఓకే, సో మీరు మాకు ఒక కొటేషన్ పంపించండి. సో మేము కొటేషన్స్ పంపిస్తే వాళ్ళు అంటారు, ఇదేంటి ఆన్లైన్లో ఇది చాలా తక్కువగా ఉంది కదా. ఓకే, సో సింపుల్గా చెప్తా. ఒక పర్సన్ ఆన్లైన్లో పిజ్జా 199 రూపీస్ లేకపోతే 99 రూపీస్లోనే పిజ్జా చూస్తారు. అండ్ అదే ఏదైనా బ్రాండెడ్ షాప్లోని అది ఫోన్ చేసి అది మనం అంటే అక్కడ వెళ్ళి తీసుకుంటే మనకి 399, 499, 599 ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 99 అండ్ 499? సింపుల్. పిజ్జా అనేసరికి వీళ్ళు ఆన్లైన్లో ఏంటంటే ఒక బ్రెడ్, ఆ బ్రెడ్ పైన ఏమో ఒక 4 ఆనియన్లు, ఒక 4 టమాటాలు వేసేసి ఇస్తారు. మళ్ళీ అడుగుతారు మనకి, మీకు చీజ్ కావాలా? ఎస్, చీజ్ కావాలంటే యాడ్ ఆన్ చీజ్ వేసి దాంట్లోనే కస్టమైజ్ చేసుకోవచ్చు. వాళ్ళు అప్పుడు సో కస్టమైజ్ చేసి నాకు అన్నీ కావాలి అన్నప్పుడు ఏదైతే నేను బ్రాండెడ్ స్టోర్లో తీసుకుంటున్నానో దానికి దీనికి కాస్ట్ సేమ్ అవుతుంది. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు రైడర్స్ ఇంపార్టెంట్. ఈ రైడర్లు ఉంటేనే ఇన్సూరెన్స్ ఉన్నట్టు, లేకపోతే విదౌట్ రైడర్స్. ఇప్పుడు నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను అంటే టర్మ్ ఇన్సూరెన్స్లో నాకు క్రిటికల్ ఇల్నెస్ ఉండాలి, లేకపోతే డిజబిలిటీ రైడర్ ఉండాలి. ఓకే, ఇప్పుడు కొన్నిట్లో ఏంటంటే మనం ఒక 1 ఇయర్ డ్యూ, ఇప్పుడు జాబ్స్ అందరూ ప్రైవేట్ జాబ్స్ కదా. సో డ్యూ టు ఎనీ జాబ్ ఇదే ప్రాబ్లం ఉండి జాబ్ లేదంటే ఒక 1 ఇయర్ నేను ప్రీమియం పే చేయకపోయినా కూడా నాకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంతకుముందు ఏంటంటే మనం ప్రీమియం పే చేసి ఒక 1 ఇయర్ పే చేయలేదంటే పాలసీ ల్యాప్స్ అయిపోయేది. బట్ నౌ దేర్ ఆర్ సమ్ కంపెనీస్ వాళ్ళు ఏంటంటే మనకి అలౌ చేస్తున్నారు, దానికోసం మనం నామినల్ పే చేయాలి. సో ఇలాంటివన్నీ రైడర్లు లేకుండా ప్లెయిన్ టర్మ్ ఇంతలోనే వస్తున్నాయి అనేసి అని వీళ్ళకి ఏంటంటే టార్గెట్లు ఉంటాయి. అండ్ దెన్ ఇంట్లో వాళ్ళకి తెలియదు వాళ్ళ పాలసీ తీసుకున్నట్టు, వీళ్ళ దగ్గర ఉన్నట్టు. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఎవరు అడిగేవాళ్ళు ఉండదు. లేదా ఏదైనా ఇలాగా డిజబిలిటీ, అది ఏదైనా డ్యూ టు ఎనీ యాక్సిడెంట్ లేదా హెల్త్ ఇష్యూ వచ్చి ఏమైనా డిజబిలిటీ ఏదైనా అయిందనుకోండి, అప్పుడు వీళ్ళు ఫోన్ చేస్తే లేదు సార్ మీకు ఈ రైడర్ మీరు తీసుకోలేదు, అప్పుడు వాళ్ళు చెప్తారు రైడర్స్ కూడా ఉండాలి కంపల్సరీ. విదౌట్ రైడర్స్ ఏంటి మనకి?
ఓకేనా? మనం ఒక ఫోన్ తీసుకుంటున్నాము అంటే ఫోన్‌లోనే ఒక 2 బటన్స్ ఉంటే చాలా రెడ్ అండ్ గ్రీన్. అవును. మనం ఎన్ని ఫీచర్స్ చూస్తాము? అవును. మనకి ఒక మంచి కెమెరా కావాలి, అలారం కావాలి, మనకి స్టోరేజ్ గూగుల్ ఉండాలి. ఉండాలి, స్టోరేజ్ ఉండాలి, వీడియో బాగా రావాలి, కెమెరాస్ బాగుండాలి. అన్నీ కావాలి. ఈవెన్ మనకేంటంటే ఇప్పుడైతే 4జీ, 5జీ, 6జీ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మన ఫోన్ అన్నిటికి కూడా మనకి కంపాటబుల్‌గా ఉండాలి. హ్మ్. సో, అలాంటిది ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు రైడర్స్ లేకుండా ఇన్స్యూరెన్స్ ఎందుకు? అవును. ఇది అవుతున్నదనమాట. హ్మ్. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా! హ్మ్. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమీ లేవు అన్నట్టుగాను వాళ్ళ పాలిసీ జనరేట్ చేసేస్తారు. హ్మ్. పర్సన్ పాలిసీ తీసుకున్నాక ఇష్యూ అయిపోతుంది. హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు అప్పుడు అక్కడ ఏవైనా హెల్త్ ఇష్యూస్ చెప్తే, "ఇవి మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కదా! ఇవి మీకిప్పుడు ఇవి క్లెయిమ్ కావు" అంటారు. హ్మ్. రిజెక్ట్ అయిపోతాయి. సో, కాబట్టి ఎప్పుడూ కూడా మిగతావి ఏవి కావాలంటే ఆన్‌లైన్ తీసుకోవాలి. బట్ ఇది ఏంటంటే మనకి లైఫ్‌లో చాలా బేసిక్ ఇంపార్టెంట్ థింగ్. కంపల్సరీగా అడ్వైజర్‌లని అడిగి ఓకే. వాళ్ళతోనే ఈ ఇన్స్యూరెన్స్‌లవి తీసుకోవాలి. లేకపోతే ఇప్పటికి ఎంతమంది ఈ స్కామ్ దీంట్లోనే అసలు పడ్డారు. మనకి బయటపడ్డ స్కామ్ గురించి ఒకసారి చెప్తారా? మిస్‌గైడింగ్ అమ్మా. హ్మ్. అదే చెప్తున్నాను కదా! జస్ట్ పే దిస్ మచ్ యూ విల్ గెట్ అనేసి అది ఏవైతే పాలిసీలున్నాయో హ్మ్. వాటివి యాడ్ ఆన్స్ అవి లేకుండా హ్మ్. మిస్‌లీడ్ చేయడం. మిస్‌గైడింగ్ వల్ల మిస్‌గైడింగ్ చేసి హ్మ్. మనం వాళ్ళ ఇవి పాలిసీ పాలి రాకుండా పోయింది వాళ్ళకి. రైట్. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ.